కేసులు బనాయించి రాక్షస ఆనందాన్ని పొందుతున్న కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ నాయకులు పోసాని కృష్ణమురళిని పోలీసులు నిర్దేశించిన ములాఖత్ టైంలో ఆయన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోసాని పట్ల ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం ఉన్న నేపథ్యంలో బెయిల్ రావటం కొద్దిగా ఆలస్యం అవుతుందని, త్వరలోనే వారికి బెయిల్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఉందంటే సాయిరెడ్డి గారి నాయకత్వం ఉండదు. క్వార్టరీ నాకు తెలిసి క్వార్టరీ ఏమీ లేదు. ఆయన అభిప్రాయం ప్రకారం క్వార్టరీ ఉందనుకుంటే ఆయనే క్వార్టరీ. ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆయనే ప్రధాన సలహాదారుడు, ఆయనే క్వార్టరీ. మరి ఆయనే క్వార్టరీ, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి క్వార్టరీ పోయినట్లు లెక్క, నా లెక్క ఉంటాను. అది ఓకే, నన్ను చంపేస్తారేమోనన్నా, కక్ష కట్టారు ఈ ప్రభుత్వం, మా పిల్లలకి ఏమైనా జరుగుతుందా అని భయపడిపోతున్నారు. ఆ రకమైన భయాన్ని తీసుకురావడం కోసం ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది లోకేష్ నాయకత్వంలో ఇది దారుణమైంది, అప్రజాస్వామికమైందని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ, తప్పు చేసినా రైతు చేసినా అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి తప్ప ఇలా కక్ష కట్టి ఇక్కడికి అక్కడికి ఆర్గనైజ్డ్గా ఆయన్ని వేధించాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి కార్యకలాపాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మేమే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇచ్చిందో వాగ్దానాలు, చాలా ఎక్కువ వాగ్దానాలు ఇచ్చారు, చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇస్తే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా చేయటం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఫాల్స్ కేసెస్, తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ పోసాని కృష్ణమురళి గారు నేను ప్రత్యేకంగా వెళ్ళి వారిని కలిసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అయ్యా ఎక్కువ కాలం మీరు ఉండదు, ఇంకా బయటకు వచ్చేస్తారు.